యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక రోజు మన ప్రభువు కృప వలన సజీవులుగా ఆరోగ్యవంతులుగా మరొక దినములో ప్రవేశించాము. ఆయన్ని స్తుతిద్దాం. ఆయన మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ మాట కొరకు వేచి ఉన్నాము. మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క మాట చాలు. మనం అడిగితే పలికే దేవుడు, పిలిస్తే వినే దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, మన కొరకు వెతుకుతున్న ప్రభువు. లోకంలో అందరూ దేవుని కొరకు వెతుకుతున్నారు, సత్యాన్వేషణలో ఉన్నారు అంటారు, కానీ ప్రభువు మన కొరకు వెతుకుతున్నాడు. దేవుణ్ణి నువ్వు వెతికి కనుగొనలేవు, కానీ ప్రభువు మనల్ని వెతికి పట్టుకుంటాడు అన్న సంగతి మనం గుర్తిస్తే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అన్న మాటను విశ్వసిస్తే మనం ప్రభువా అంటే ఆయన మన వైపు తిరిగి మనల్ని హత్తుకుంటాడు. ఆయనకి అన్నీ తెలుసండి. తెలియదా? మీ సంగతి అంతా తెలుసు. మీ సంగతి మీకు తెలుసా? చాలామంది చెబుతుంటారు, నా సంగతి నాకు బాగా తెలుసని. కానీ నీ గతం, నీ భవిష్యత్తు, నీ పరిస్థితి, నీ బలహీనతలు అన్నీ బాగా ఎరిగినవాడు నిన్ను సృష్టికర్త. మన గుండె చప్పుడు ఆయనకి తెలుసట. మనం ఎప్పుడు ఏం మాట్లాడతామో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తామో, ఎలా ఉంటామో అన్నది తెలుసు. ఏం చేస్తున్నామో అన్నది తెలుసు. ఏం చేయబోతున్నామో అన్నది కూడా తెలుసు. అనేక సార్లు మనం దేవుని ప్రణాళికలో కాకుండా, దేవుని చిత్తములో కాకుండా, ఆయన న్యాయ విధిని అనుసరించి కాకుండా మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించి చిక్కుల్లో పడిపోయి ఒకసారి చేసేదాన్ని అనేక సార్లు చేస్తూ చిక్కుబడులు వేసుకొని బ్రతుకులో ఇబ్బందులు అయిపోవటం ఆయన చూస్తూనే ఉన్నాడండి. వివాహం అనేది మనిషికి ఒకసారి దేవుని నిర్ణయం. ప్రతి వారికి సొంత భర్త, సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి. వివాహం రద్దు అనేది మీ హృదయ కఠిన్యాన్ని బట్టి వచ్చిందే కానీ దేవుడు ఏర్పాటు చేసింది కాదు. వారిని విడిచి మరొకరిని వివాహం చేసుకున్నప్పుడు వ్యభిచారం చేస్తున్నాడు. మరణం వరకు నేను నీతోనే కాపురం చేయదును అన్న వాగ్దానం మరణించే వరకు ఆ నిబంధన నిలబెట్టుకుంటాం. మరణించిన తర్వాత అది పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, భర్త మరణిస్తే లేక భార్య మరణిస్తే మరొకసారి వివాహం చేసుకోవడానికి వారికి అవకాశం ఉన్నది. అది వారి ఇష్టం. అయితే ఒక విషయాన్ని వివాహం చేసుకొని విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకొని మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ తప్పును 100 సార్లు చేసుకుంటూ దాన్ని దిద్దుకుంటావు, కానీ అది దిద్దుకోలేము కదండి. ఒక తప్పు చేసి దాన్ని తీర్చడానికి ఇంకొక అప్పు చేసి దాన్ని తీర్చడానికి ఇంకో అప్పు చేస్తే అప్పులానే ఉంటుంది, తీరదు. మనం అలాగే కుస్తీలు పడుతున్నాం. మన జీవితంలో ఇంకోటి చేసుకుంటూ మరింత హీన స్థితిలో పడిపోతున్నాం, ముంచుకుపోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో నువ్వు బయటికి రాలేవు. నిన్ను బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో మిగిలిపోతుంటావు. అందుకని అలాంటి వారు కృంగిపోయి జీవితంలో వెక్స్ అయిపోయి మిగిలిపోయిన ఆత్మహత్యలు చేసుకోవడానికి లేక మొండితనంగా పిచ్చితనంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. విలువైన జీవితాన్ని వృధా పరుచుకుంటున్నారు. దయచేసి మీ విలువైన జీవితాన్ని వృధా పరచొద్దండి. ఒకే ఒక జీవితం ఇవ్వబడి ఉంది. దేవుని కొరకు జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, సంతోషంగా జీవించండి, సమాధానంగా జీవించండి. మీ జీవితం పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రణాళికలు ఎరిగి ఆ ప్రణాళికలు నెరవేర్చుట కొరకు జీవించండి. యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను వచ్చాను అన్నాడు. జీవితాలు పాడు చేసుకునే ఉంటూనే వారిని వెతికి లోకంలోనికి వచ్చాడట. ఆయన దిగంబరుడిగా కేకలు వేసుకుంటూ తనను తాను గాయపరుచుకుంటూ సమాధుల్లో జీవిస్తూ ఉన్న వ్యక్తిని చూచిన ప్రభువు తన కొరకు గలీలియా సముద్రం ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళి అతన్ని విడిపించి పాడైపోయిన అతని జీవితానికి గమ్యం ఇచ్చాడు.
అనేకులకు సాక్షులుగా నిలిచాడు. నూతన జీవితాన్ని జీవించేటట్లు చేశాడు. యెరికోలో జక్కయ్య అనే ఒకాయన ఉన్నాడు. ఆయనకి ఎన్నో రకాలైన దురభ్యాసాలు ఉన్నాయి. లంచగొండి, మోసగాడు. కానీ యేసుని చూడాలని ఆశ ఉంది. అతని హృదయ వాంఛ ఎరిగిన ప్రభువు యెరికో వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్న జక్కయ్యను పేరు పెట్టి పిలిచి అతని ఇంటికి వెళ్ళి అతనికి రక్షణ ఇచ్చాడు. అతడు దేవుని బిడ్డగా మారాడు. అక్రమము, అన్యాయము నుండి విడిపించబడ్డాడు. సమరయలో ఒక స్త్రీ ఉంది. తన జీవితాన్ని వృధా పరుచుకుంటుంది. ఆ విషయాన్ని ఎరిగిన ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన యెరూషలేముకు ప్రయాణమై సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని 4వ వచనంలో ఉందండి. యెరూషలేము నుండి యెరూషలేముకు వెళ్ళడానికి సమరయ మార్గం అంటే ఒక చెట్టు తిరిగి వెళ్ళే మార్గం, నేరుగా వెళ్ళే మార్గం ఒకటి ఉంది. కానీ ఆయన చుట్టూ తిరిగి వెళ్ళే మార్గాన్ని ఎన్నుకున్నాడు. అసలు యూదులు సమరయ మధ్యలో నుంచి వెళ్ళారు. అందుకే వారే దారి వేసుకున్నారు. కానీ ప్రభు ఆ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందట. ఎందుకు? అక్కడ ఒక స్త్రీ ఉంది, విసిగిపోయింది. అతని జీవితంలో ఆమె విరహదాహం తీరలేదు. ఆమె సమాధానం లేదు. ఆమెకు దాహం తీరలేదు. ఇవాళ చాలామంది మనుషులకి రకరకాల దాహాలు అండి. దాహం అంటే నీటి కొరకు దాహం మనకు ఉంది. నీటి కొరకు ఎలాగ ఆతృత పడతావో అలాగే కొంతమంది ధనదాహం, డబ్బు కోసం ఆశ, కామ ఇచ్చల కొరకు చాలామందికి చాలా రకాలైన విపరీతమైన వాంఛ ఉంటుంది. ఆ వాంఛ ఎంత చేసినా వారికి తృప్తి ఉండదు. ఆ డ్రగ్ ఎడిక్ట్ అయిన వారికి ఏదో మత్తు, జీవితాలనే ఆశ, ఇంకా ఏదో కిక్ వస్తుంది అనే ఆశ, తమ జీవితాలను గందరగోళం చేసుకుంటున్నారు. చూడండి, ఆస్తులు సంపాదించాలనే ఆశ. క్రీస్తు నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు సంతృప్తి ఉంటుంది. కానీ లేకపోతే నీకు తృప్తి లేదండి. ఏమన్నా ఎంతున్నా ఇంకా ఏదో సాధించాలని, సంపాదించాలని ఆశ తప్ప ఆనందించడానికి, అనుభవించడానికి, ప్రభువుని స్తుతించడానికి అవకాశం లేని జీవితాలు. ఎందుకండి సమరయ మార్గం వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకంటే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆయన మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ స్థలములో కాలినడకన వెళ్ళి అక్కడ ఉన్న యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఆ సమయానికి ఆ స్త్రీ అక్కడికి నీళ్లు తోడుకోవడానికి వస్తుందని ఆయనకి ముందే తెలుసు. ఆమె లోకంలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళతో కలవదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆమె బతుకు. కాబట్టి ఆమె ఒంటరిగా వచ్చి పోతుంది. అక్కడికి ఈ నీరు తోడుకోవడానికి ఆ స్త్రీ వచ్చినప్పుడు దాహానికి కొంచెం ఇమ్మని ప్రభువు ఆమెను అడిగాడట. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు జీవజలం, నేను ఇచ్చు నీరు జీవజల పూటగా ఉంటుంది, మరెన్నడూ దాహము కొనడు. ఈ బావి నీరు తాగేవాడు దాహము కొంటాడు, కానీ నేను ఇచ్చే నీరు త్రాగిన వాడు దాహము కొనడు. ఇంకా చాలా ఉంది. ఆ స్టోరీ మీరు చదవండి. అంటే గబగబా ఈ స్త్రీ నేను ఇంత ఎండలో ఇంత దూరం నుంచి వచ్చి నీళ్లు తీసుకెళ్ళి తోడుకుని అక్కర్ లేకుండా అయ్యా ఆ జీవజలం నాకు ఇవ్వవా అని అడిగితే ఆయన నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఆమె వెంటనే సమాధానం చెప్పింది, నాకు పెనిమిటి లేడుగా. ప్రభువు వెంటనే అన్నాడు, మళ్ళీ అడగలేదు, రెట్టించి నిజమే చెప్పావు అమ్మా, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు మీ పెనిమిటి కాడు. ఆమెకు ఆశ్చర్యం వేసింది. నువ్వు ప్రవక్తవి అని, ఇంకా ఆరాధించుకోవడం గురించి, ప్రభువుని గురించి ఆమె హృదయంలో ఉన్నవన్నీ బయట పెట్టుకుంది. ప్రభువు ఇచ్చిన మాటలు ఆమెకు జీవాహారంగా మారాయి, జీవజలాలుగా మారాయి. ఆమె ఎంతవరకు వెతుకుతున్నటువంటి సంతృప్తి అనేది దేవుని యందు ఉన్నదన్న సంగతిని గుర్తించింది. కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఏం చేసిందో తెలుసా అండి? 28వ వచనం 4వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం. ఆ
స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుడు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఎప్పుడైతే ఆమె ప్రభువుతో మాట్లాడుతుందో ఆమె హృదయ స్తుతి అంతా బయటపడిపోయింది. ఆమె రహస్య పాపాలన్నీ బయటపడిపోయినాయి. ఆమె తిప్పలు, ఆమె ప్రయాస దేని కొరకు ప్రయాస పడుతుందో అది ప్రభువు మాట వల్ల దొరికింది. ఆమెకి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడండి, ఈయన క్రీస్తు కాడా, అభిషిక్తుడు కాడా, ఈయన రక్షకుడు కాదా, ఈయన రానడయున్న మెస్సయ్య ఈయనే కదా, ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తామని చెప్పబడిన మాట నెరవేరే కాలం ఇదే కదా అని ఆ ఊరి వారికి సాక్ష్యం ఇచ్చింది. ప్రభువు మాట్లాడితే పాపులు పరిశుద్ధులు అవుతారండి. ప్రభువుతో మాట్లాడితే మన హృదయ రహస్యాలు బయటపడతాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మనం నూతన జీవితాన్ని, సాక్ష్యాన్ని పొందుకుంటాం. అది నిజమైన క్రీస్తుతో నడిచే జీవితం. అది క్రైస్తత్వం. ఊరికే ఆచార మతాలు, పద్ధతులు కాదు. హృదయం మారాలి, నీ నడవడిక మారాలి. నీవు చేసినవన్నీ ప్రభువు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రతి పాపము ఆయన ఊట కట్టి సముద్రము గాధములో పడవేస్తా అన్నాడు. వాటిని మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆమెకు తన జీవితాన్ని ప్రసాదించాడు. ఆమె తృప్తితో దేవుని సాక్షిగా మారింది. నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. నీ తప్పును కప్పి పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. నిన్ను నీవు సంతోషపరచుకోవడానికి ఎన్ని విధాలుగా నీవు ప్రయత్నం చేస్తున్నావు. నీవు ఆనందంగా ఉండడానికి కానీ సాధ్యమవుతుందా? యేసు వద్దకు రా. నా శాంతి మీకు ఇస్తానన్న ప్రభువు, నా సమాధానాన్ని మీకు ఇస్తానన్న ప్రభువు, నా సంతోషాన్ని మీకు ఇస్తానన్న ప్రభువు మీ పాపము నుండి నిన్ను విడిపించి నీకు రక్షణ ఆనందాన్ని కలగజేయడానికి ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన చూడండి, నేను క్రీస్తు కాడా అని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరి వారందరూ ప్రభువు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. మా మధ్య ఉండు, ఇంకొక 2 రోజులు మా అందరితో మాట్లాడంటే వారందరి స్థితిగతులు చెప్పినప్పుడు, వారందరికీ పరలోకమును గురించి వివరించినప్పుడు వారందరూ ప్రభువు బిడ్డలుగా మారి ఆ స్త్రీతో చెప్పారు, నువ్వు చెప్పిన దానిని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని మేము తెలుసుకున్నాం. చూడండి ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నామని, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని నమ్ముచున్నాము. మత మార్పిడి చేస్తారు అంటున్నారండి. ఎవరు చెప్పిన మాటలతో ఎవరి హృదయాలు మారవండి. యేసు ప్రభువు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నవాడు, ఆయన ప్రేమను అనుభవించినవాడు, ఆయన ఇచ్చే క్షమాపణను పొందినవాడు, ఆయన నామములో ఉన్న శక్తిని అనుభవించినవాడు, ఆయన సాక్షిగా జీవిస్తాడు. మీరు అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారా? ప్రభువుతో మీరు సహవాసం చేస్తున్నారా? ఆయన మాటలు వింటూ ఆయన్ని విశ్వసిస్తున్నారా? మీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును మీరు ఎరిగిన రోజు ఆయన్ని మీరు విడువరు. ఆయన మాట వినుట ద్వారా, ఆయన అడుగు జాడల్లో నడుచుట ద్వారా ఆయన రాజ్య వారసులం అవుతామని, ఇక ముందు పరమందు కూడా 100 ఫలం పొందుతామని గుర్తించిన వాడు ఎవడు లోకంలో ఉన్న వాటి కోసం తృప్తి పడరు. ప్రభువు మీకు వ్యక్తిగతంగా ప్రతి విధమైన ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నమ్మండి, మోకరించి ప్రార్థించి, ప్రభువా నీవు సజీవుడవని, నిజదేవుడవని నాకు బయలుపరుచుకో అని అడిగి తాను బయలుపరుచుకున్నట్టుగా మీరు కూడా ఈరోజు మోకరించి ప్రార్థించండి. మీ సందేహం ఉంటే మీ సందేహాలు తీరుస్తాడు.
అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండమని తోమతో చెప్పినట్టు మీతో కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందములయ్యా. ఇంకా మాలో అవిశ్వాసం లేకుండా నిజంగా రక్షకుడవు, లోక రక్షకుడవు నీవేనని అనుభవపూర్వకముగా మేము తెలుసుకున్నట్లుగా నిన్ను మా వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించున్నట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించుము నాయన. ఎంతో కాలంగా ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్న వీరందరూ నిమిత్తం జీవజలమును పొంది నిజ క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, నీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లు, ప్రతి దుఃఖము నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి చిక్కుల నుండి విడిపించబడి సమాధాన సంతోషాలతో వర్ధిల్లునట్లు దీవించుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.